వారు చక్కగా ఉండాలి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతాం. రోజు కూడా ఏదో ఒక కార్యక్రమం పివి గారి పేరు మీద నిర్వర్తించిన ఘనత మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వందే. కేసీఆర్ గారి నేతృత్వంలో ఇవన్నీ నడిచినాయి. కాలాతీతుడు అన్నారు. పివి గారు కాలాతీతుడు. ఈ కాలానికి మాత్రమే పరిమితమైన వ్యక్తి కాదు. ఏ కాలమైనా ఎల్లకాలం భారతీయులకు స్ఫూర్తిదాయకం అన్నట్టుగా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా మరి ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇచ్చి వాళ్ళ గొప్పతనాన్ని చాటుకుంది, సంస్కారాన్ని చాటుకుంది. మనం అందరం కూడా పివి గారిని మనస్ఫూర్తిగా తీసుకుని ఒక చదువు వల్ల ఏం సాధించవచ్చు, ఒక మేధా సంపత్తి దేశానికి ఎంత అవసరం అనేది దానికి వ్యక్తిత్వానికి నిదర్శనం పివి గారు. మనం అందరం ఆయన అడుగుజాడల్లో నడుద్దాము. మీరందరూ కూడా ఈ దేశ భవిష్యత్తుని, స్పెషల్లీ చాలామంది ఇక్కడ యువత ఉన్నారు, మీరందరూ కూడాను పివి గారిని చదవండి. అంటే ఒక సామాన్య వ్యక్తి ఎక్కడి దాకా పోవచ్చు అనేది అతిపెద్ద తెలంగాణ రాష్ట్రం దేశం భారతదేశం. ఈ దేశానికి 150 ప్రజలకి ఒక ప్రధాని దేశం ఈ తెలంగాణ గడ్డ నుంచి వచ్చినట్టే మనందరికీ చాలా గర్వించదగ్గ విషయం. అది స్ఫూర్తిగా తీసుకుని మనం అందరం కూడా బాగా చదువుకుని ఉన్నతులు అయ్యి ప్రపంచానికి అందరికీ కూడాను, ప్రపంచ దేశాలందరికీ కూడా మన కోసం చూస్తున్నారు. ఎందుకంటే ఇండియా యంగ్ ఇండియా. ఈ దేశంలో ఉన్నంతమంది హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిసోర్స్ ప్రపంచంలో ఎక్కడా లేదు. మరి ఆ రిసోర్స్ మరి వృధా పోకుండా మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకుని